శ్రీకాళహస్తిలో జరిగే రథోత్సవంలో ఉప్పు మిరియాలు ఎందుకేస్తారో తెలుసా? దీని వెనక పెద్ద కథే ఉందండి. ఉప్పు శుద్ధి కోసం, మిరియాలు రక్షణ కోసం వాడతారు. ఈ రెండు కలిసి మన జీవితంలో చెడును తొలగించి శుభం రావాలనే భావంతో వేస్తారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ ఉప్పు మిరియాలు వేయడం ద్వారా మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుందని నమ్ముతారు. అంతేకాదు ఈ రోజైతే ఒక విషయం తెలుసుకున్నాను ఇన్ని ఇయర్స్ కి. అలాగే ఒకనాడు రథోత్సవం అప్పుడు ఒక స్త్రీ అమ్మవారి రథం దగ్గరికి వెళ్ళి అమ్మవారిని ఇలా అడుగుతుందంట, తల్లి నాకు సంతానం లేదు, నాకు సంతానం కలిగించు, ఆ తర్వాత ఆ బిడ్డని తెచ్చి నీ రథం కింద పెడతాను అని. ఆ నెక్స్ట్ ఇయర్ కి తనకి ఒక పాప పుడుతుందంట. అని తన బిడ్డని తీసుకుని ఆ రథం దగ్గరికి వెళ్ళదంట. స్వామివారి రథమైనా కదులుతుందేమో గాని అమ్మవారి రథం అంగుళం కూడా కదలలేదంట. అప్పుడు ఆవిడ వేడుస్తూ ఒక రూమ్ లో ఉంటే ఆవిడ వెళ్ళి ఏం జరిగింది అంటే ఇలా కోరుకున్నాను అని అంటుందంట. అమ్మ ఇచ్చిన బిడ్డని అమ్మే ఎలా తీసుకుంటుంది, నువ్వు తెచ్చి రథం ముందు పెట్టు అంటే అప్పుడు పెట్టగానే ఆ రథ చక్రం ఎగిరి ముందుకెళ్తుందంట. అదంతా అమ్మలీలే కదా. అంతేకాదు నేను ఒక విషయాన్ని కూడా తెలుసుకున్నాను. ప్రతి ఒక్క ఊర్లోని ఫస్ట్ కళ్యాణం చేసి ఆ తర్వాత రథోత్సవం చేస్తారు. ఒక్క ఈ శ్రీకాళహస్తిలో మాత్రం ఫస్ట్ రథోత్సవం చేసి ఆ తర్వాత కళ్యాణం చేస్తారు. అలా ఎందుకు చేస్తారో మీకు తెలుసా? అంతేకాదు మన శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా అంటారంట. అలా ఎందుకు పిలుస్తారో చెప్పనా? కాశీలో ఉన్న శివలింగాలతో పోలిస్తే మన శ్రీకాళహస్తిలో ఒక లింగమే తక్కువ అంట. అందుకని మన శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట. అండ్ దీనికి ఒక స్టోరీ కూడా ఉంది, చెప్పనా? ఇవన్నీ నేను ఈరోజు తెలుసుకున్నట్టువేనండి. అదేంటంటే ఒకనాడు రాజువారి భార్య అడిగిందంట, ఎప్పుడు ఈ కాళహస్తి టెంపుల్సే చూపిస్తావా, బయటికి తీసుకెళ్ళొచ్చు కదా అని. అప్పుడు రాజావారు ఇలా అన్నారంట, నువ్వు 365 రోజులు వెళ్ళి ఒక్కరోజు కూడా నీకు ఏదైనా టెంపుల్ దొరకకపోతే అప్పుడు నా దగ్గరికి రా, నేను తీసుకెళ్తాను అని. మీకు అర్థమైందా? అంటే మన శ్రీకాళహస్తిలో అన్ని టెంపుల్స్ ఉన్నాయని అర్థం. ప్రతి అమావాస్యకి బత్తకన్నప్పని 4 మాడవీధులు తిప్పుతారంట. నేను లాస్ట్ వీడియోలో 4 వీధులు అన్నాను కదా, వాటిని మాడవీధులు అంటారంట. అలానే ప్రతి అమావాస్యకి బత్తకన్నప్పని 4 మాడవీధులు ఊరేగిస్తూ ప్రతి అమావాస్యకి ఉంజల సేవ అలానే గిరి ప్రదక్షిణ కూడా చేస్తారంట. ఇంకా కింద పడిన ఆ మిరియాలని ప్రసాదంగా స్వీకరిస్తారు. అంతేకాదు ఆ ఎండలో ఆ పోలీస్ వాళ్ళు ఇంతమంది జనాన్ని మెయింటైన్ చేస్తూ అంత పెద్ద రథాలను తీసుకెళ్ళడం కూడా చాలా గ్రేట్. ఇంకా దేవుని దర్శించుకుని ఇంటికి వచ్చేసాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.